ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. సార్ ఈ టాపిక్ పక్కన పెడితే అసలు మీరు యూకేలో మీ క్యారియర్ ఎలా స్టార్ట్ చేశారు చెప్పండి. ఫస్ట్లో అందరూ కూడా అప్పుడు ఈస్ట్ హామ్ అని వెళ్ళేవాళ్ళు. వన్ ఆఫ్ ది హారబుల్ ప్లేస్ టు లివ్. ఓకే. సో అక్కడ ట్రైనింగ్ ఉండేదన్నమాట. ఒకసారి మనం ట్రాన్సిషన్ ఫ్రమ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, IELTS ఎగ్జామ్ అని రాస్తాము. దాంట్లో అప్పుడు 7 స్కోర్ అండి అని వస్తే అప్పుడు ఎలిజిబుల్ టు గో టు UK వీసా ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ప్లాబ్ 1 ప్లాబ్ 2 అని ఎగ్జామ్స్ ఉండేవి. ప్లాబ్ 1 అనుకుంటే థియరీ, ప్లాబ్ 2 అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ అండి. సో IELTS అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్స్ కోసం అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. అది అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఉండేది. అది అయిపోయిన తర్వాత ఇంకా జాబ్ సర్చింగ్. సో అప్పట్లో చాలా డిఫికల్ట్, 2002-03 ఆ టైంలో చాలా డిఫికల్ట్గా ఉన్నాయండి ఎగ్జామ్ జాబ్స్ అయితే మాత్రం. సో మొన్న చెప్పాను అనుకుంటాను, ఒక ఫస్ట్ జాబ్ రావడానికి అన్నట్లు ఆల్మోస్ట్ లైక్ 400 అప్లికేషన్స్. డబ్బులు ఉండేవి కాదు, పేపర్లు చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ. ఒక్కొక్క పేపర్ అప్పుడు 55 అంటే 50 రూపీస్ ఉండేదండి ఒకటి ప్రింట్ చేయాలంటే. కొంచెం డబ్బులు తీసుకునే ఊరికి అయిపోయేవి. వెరీ ఎక్స్పెన్సివ్, అంటే రేట్లు కానీ ఫుడ్ కానీ అంతా ఉండేది. సో ఇనిషియల్ స్టేజ్లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను ప్రతి ఒక్కరు. అందరూ కూడా వెళ్ళిన వాళ్ళందరూ చిన్న అంటే అంత వెరీ రిచ్ పీపుల్ కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ కొంచెం బెటర్ లైఫ్ కోసం అన్నట్లు. అప్పుడు మనకి ఇండియాలో శాలరీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటి కోసమను, లేకపోతే కెరీర్ కొంచెం బాగుంటుందను. సో డిఫరెంట్ రీజన్స్ అండి. అలాగే కొంతమందికి US వెళ్ళాలనుకునే వాళ్ళు UK మిడ్ టర్మ్ లాగా ఉండేదన్నమాట. అక్కడ టెంపరీగా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళడం, అలా వేరియస్ రీజన్స్ వల్ల వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ చాలా డిఫికల్టీస్ అండి. జాబ్ అంటే 6 మంత్స్ జాబ్ ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి మరి కొన్ని విషయాలు చాలా ఇబ్బందిగా ఉండేవి అప్పట్లో. ఒకరోజు జాబ్ 1 మంత్ అంటే 1 మంతే వీసా ఇచ్చేవాళ్ళు. తర్వాత పరిస్థితి ఏంటి, బ్యాక్ వెళ్ళిపోవాలి, లేకపోతే మొత్తం ఫీజు కట్టాలి. పాపం కొంతమందికి అయితే రేర్ ఇన్సిడెంట్స్లో 1 వీక్ అయితే 1 వీక్ ఇచ్చారట. నెక్స్ట్ మళ్ళీ జాబ్ ఎప్పుడు వస్తుందా, ఇది జాబ్ రావడం మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేయడం, అదొక విషయ సర్కిల్ లాగా ఉండేది. ఫస్ట్ జాబ్ మనకి ఇక్కడ కూడా తెలుసు కదా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పాపం, వాళ్ళు చాలా మంది వస్తున్నారు. జాబ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఫస్ట్ జాబ్. ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత రిలేటివ్గా ప్రతి ఒక్కరు మీకు జాబ్ అంటే ఐ కెన్ గివ్ యూ జాబ్, డూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, UK ఎక్స్పీరియన్స్ అనేవాళ్ళు. ఫస్ట్ ఎవరో ఒకరు జాబ్ ఇస్తే కదా UK ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో UK ఎక్స్పీరియన్స్ జాబ్ కొంచెం ట్రిక్కీగా ఉండేవండి. ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత లక్కీ కొంతమందికి ఏంటంటే మంచి మన గాడ్ ఫాదర్ లాగా అంటారు కదా, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండడం కానీ, లేకపోతే ఎనీ కనెక్షన్స్ కానీ, మంచి ప్లేస్, యూ హ్యావ్ టైమ్ అండ్ ప్లేస్ బాగున్నది అంటారు కదా, అలా రావడం వల్ల కొంచెం మంచి రొటేషన్స్ అంటారు, అంటే 3 years రొటేషన్స్ అంటారు, అలా వచ్చేసి మంచిగా వెళ్ళిపోయారు అనమాట. కొంతమంది చాలామంది పాపం ఎవ్రీ 6 months జాబ్ అనుకుంటా కొట్టుకొని అలా 3-4 years 5 years తర్వాత ఏంటంటే కొంచెం జాబ్స్ కొంచెం చేంజ్ అయిపోయినాయి. రిలేటివ్గా ఎక్స్పీరియన్స్ తోటి జాబ్స్ ఎక్కడంటే అక్కడ వచ్చేసేవి. ఇంకా దాన్ని క్యారీడ్ ఆన్ దేర్ లైఫ్ అన్నట్టు. అట్లా చాలా డిఫికల్టీ అనమాట అక్కడ రావడం అనేది. చాలా అంటే మెయిన్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం ఉండేదండి. ఇక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ది బాయ్స్ కి ఇక్కడ అసలు వంటగది ఏంటో తెలియదు, అక్కడ ఎవరండి ఎవరికి వాళ్ళు వండుకోవాలి. సో అదొకటి చాలా ఇబ్బందిగా ఉండేది. మన ఫుడ్ మన వెజిటబుల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. జస్ట్ టఫ్ టైం వుడ్ సే. ఇంకొకటి అక్కడ ఫస్ట్ వెళ్తే హౌస్ తీసుకోవాలి, లేకపోతే రూమ్ రెంట్కి తీసుకోవాలి. రూమ్ రెంట్ కావాలంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇక్కడ మామూలుగా డబ్బులు క్యాష్ తీసుకోండి, వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ అనమాట. బ్యాంక్ అకౌంట్ కావాలి, నీకు అడ్రస్ కావాలి. సో కరెక్టివిటీ దానికి ఉండేది, ఏది ఫస్ట్ ఏది సెకండ్ అన్నట్లు. సో అవన్నీ కూడా వి ఆల్ హ్యాస్ టు పాస్ త్రూ. అంతే UK మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరికీ తెలుసు ఇవన్నీ. సో దే హ్యావ్ గాన్ త్రూ దిస్ ఫేజెస్. నవ్ యూ ఆర్ వెరీ కంఫర్టబుల్. సో కాకపోతే అవన్నీ చాలా ఉన్నాయండి. అంటే హౌ వి జస్ట్ గాన్ త్రూ, ఎంతమంది హెల్ప్ చేసేవాళ్ళు. టఫ్ టైమ్స్ బట్ ఎవ్రీబడి సెటిల్, వెరీ వెల్ సెటిల్ నౌ. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అగైన్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో.